ఓంకారేశ్వర జ్యోతిర్లింగం కథ 4వ జ్యోతిర్లింగం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నర్మదా నదీ ఒడ్డున ఉన్న పవిత్రమైన మాంధాక ద్వీపం మీద వెలిసినది ఓంకారేశ్వర మహాదేవుడు. ఈ ద్వీపం ఆకారం పవిత్రమైన ఓం అక్షరంలాగా ఉంటుంది. అందుకే ఈ స్థలానికి ఓంకారేశ్వరం అనే పేరు వచ్చింది. వింధ్యపర్వత అహంకారం. ఒకప్పుడు వింధ్యపర్వతం తన గొప్పతనంపై గర్వంతో మునిగిపోయింది. నేను కూడా మేరుపర్వతంలాగా గొప్పవాడినవ్వాలి అనే కోరికతో శివుని కోసం ఘోర తపస్సు ప్రారంభించింది. ఏళ్ల తరబడి తపస్సు చేసిన వింధ్యుడి భక్తికి మెచ్చిన పరమశివుడు సాక్షాత్తుగా దర్శనమిచ్చాడు. శివుని వరం. శివుడు వింధ్యుణ్ణడిగాడు, నీకు ఏం వరం కావాలి? వింధ్యపర్వతం వినయంగా ఇలా అన్నది, ప్రభూ, మీరిక్కడే నివసించి లోకాన్ని రక్షించాలి. వింధ్యుడి శుద్ధభక్తికి మెచ్చిన శివుడు అక్కడే జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడు. 2 లింగాల రహస్యం. ఇక్కడ ఒక విశేషం ఉంది. ఈ స్థలంలో 2 శివలింగాలున్నాయి. ఓంకారేశ్వరుడు శివుడి స్వయంభూ జ్యోతిర్లింగం, మమలేశ్వరుడు లేదా అమలేశ్వరుడు శక్తిస్వరూపం. శివుడు శక్తి ఐక్యతకు ఇది అద్భుతమైన చిహ్నం. నర్మదామాత ఆశీర్వాదం. నర్మదానడి ఈ ద్వీపాన్ని చుట్టుకుని ప్రవహిస్తూ శివుని పాదాలను కడుగుతుందని భక్తుల నమ్మకం. ఇక్కడ భక్తితో దర్శనం చేసిన